వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ A4 మోటార్ లాస్. నేను వారం రోజుల నుంచి తిరుపతిలోనే ఉన్నాను. మా ఫ్రెండ్ రూమ్ అయితే ఉన్నాను. మా ఫ్రెండ్ రూమ్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి నేను చాలా రైళ్ళు చేస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి తిరుపతి కొన్ని సర్వనింగ్ కొన్ని ప్లేస్లు అయితే మీకు నేను రూమ్ అయితే చూపించలేదు కదా. మీకు తిరుపతిలో నేను మా ఫ్రెండ్ రూమ్ అయితే ఉన్నాను. మా ఫ్రెండ్ని మా రూమ్ కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉందో చూడండి. ఇదేనమాట పెంట్ హౌస్. ఇదిగో మా ఫ్రెండ్ ఈయన రమేష్ బాబు. ఏం కాదు ఖాళీ 1 వీక్ నుంచి ఇక్కడే ఉన్నాను. మా ఫ్రెండ్ రూమ్ అయితే ఉన్నాను. ఇప్పుడే నేను రూమ్ కాడ వచ్చి బయలుదేరాను. ఇప్పుడైతే మన చంద్రగిరి కోటకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక మనకి చంద్రగిరి కోటకి వెళ్ళాలంటే తిరుపతి నుంచి అయితే బస్సులు అయితే అవైలబుల్గా ఉంటుంది. మొత్తం 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది చంద్రగిరి కోటకి అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైవేలో అయితే ఉన్నాను నా ఓన్ వెహికల్ మీద. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. చంద్రగిరి ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాయి అనమాట. బస్సులు ఇక్కడ వరకే వస్తాయి. ఇక్కడ నుంచి ఊర్లో నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది చంద్రగిరి కోటకి అయితే. ఇక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్ వెళ్ళాల్సింది ఎవరైనా కానీ. ఇప్పుడు నా ఓన్ వెహికల్ కాబట్టి నేనైతే వెళ్తున్నాను. మనకి ఎంట్రన్స్ లోనే మనకి ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే విగ్రహం అయితే ఉంటుంది. మనమైతే చంద్రగిరి మ్యూజియంకి వెళ్ళేటప్పుడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది కూడా శిథిలావస్థితిలో అయితే ఉంది. ఇదే పెద్ద టెంపుల్ అనమాట ఇక్కడ చంద్రగిరిలో. ఒకసారి వెళ్తే మనం అయితే చూద్దాము. చూడండి ఎంత అద్భుతంగా కట్టారు కట్టడాలు వరకు. మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఇక్కడ బావి అయితే ఉంది, చూద్దాం. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్దాం. ఇదే మెయిన్ టెంపుల్. ఇది శిథిలావస్థితులు అయితే ఉన్నాయి. విగ్రహం అయితే లోపలైతే ఏం లేదు. బ్యాక్ అయితే వెళ్దాం. బ్యాక్ సైడ్ అయితే ఒకటి ఉంది. మనైతే ఇప్పుడు చంద్రగిరి కోటకి అయితే వచ్చాం. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వాలి 30 రూపీస్ అయితే కట్టాలి. మన స్లిప్ ఇస్తారు, తీసుకొని లోపలికి వెళ్ళాలి. రాజమహల్ లోపలికి వెళ్ళాలి. రాణిమహల్ రైట్ సైడ్ అయితే ఉంటుంది. మనకు కనపడుతున్న విగ్రహాలు ఎన్ని తవ్వకాలు దొరికాయి అనమాట. ఇవన్నీ 16-17 శతాబ్దం నాటి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ. కొన్ని
మనకు మ్యూజియం ఎంట్రన్స్ లో 2 పిరంగులు అయితే ఉన్నాయి. ఇది 16, 17వ శతాబ్దం నాటి పిరంగులు అనమాట. ఈ రీసెంట్ గా తవ్వకాలు అయితే 2 అయితే దొరికాయంట. మనకి మ్యూజియం ఎంట్రన్స్ లోనే ఈ 2 అయితే పెట్టున్నారు. ఇప్పుడైతే మన పిరంగులు అయితే చూద్దాము. ఈ పిరంగులను ఉక్కుతో తయారు చేశారంట. యువతలో ఒకటి ఉంది, అవతల అయితే ఒకటి ఉంది. దాన్ని కూడా చూద్దాము. మనం కోట ఎంట్రన్స్ లోనే ఇక్కడ వినాయకుడు యొక్క విగ్రహాలు, తవ్వకాలు దొరికిన విగ్రహాలను ఇక్కడ మనకి గ్లాస్ అయితే పెట్టుంటారు. పక్కనే మనకైతే కొన్ని పూజా సామాన్లు, రాజులు వాడిన కవచాలు అన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయి. మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. మన ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము. మనకి డీసెంట్ గా దొరికిన రాజులు వాడిన కత్తులు మరియు కిరీటము, సానరాయి ఇవన్నీ దొరికాయంట.
మనం ముందుంది కదా, అది శ్రీకృష్ణదేవరాయలు విగ్రహము, అతని కుమారుడు విగ్రహం అనమాట. ఇది అచ్యుతరాయలు వరదరాజమ్మ. మనకి కనపడుతున్నాయి కదా, మానవుడు మొట్టమొదటిగా వాడిన పనిముట్లు అనమాట. ఇది శ్లోష్మరాతి కాలం నాటి పనిముట్లు. ఇవన్నీ వీటిని ఉపయోగించి వేటకెళ్ళేది అనమాట. మనకు కనపడుతుందిగా, ఇది చంద్రగిరి యొక్క కోట యొక్క నమూనా అనమాట. ఇదంతా ఫాదర్ జమదగ్ని, కింద రాక్షస పరశురామ శివ. పరశురామ ఈజ్ ఫాదర్ జమదగ్ని, అమ్మ రేణుకాదేవి. ఇది మోడల్ రిప్లికా, ఒరిజినల్ అని అందరు. పరశురామ కనపడుతున్నాయి కదా, ఇది మన వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టిన శిస్తులు అనమాట. అంటే పన్నులు కట్టిన కాగితాలు ఇవన్నీ. మొత్తం గ్లాసులో పెట్టున్నారు కదా. మన పక్కనే శిలాశాసనాలు అయితే ఉన్నాయి. ఒకటి తెలుగులో, మళ్ళీ కన్నడ, మళ్ళీ తమిళ్లో కూడా అయితే ఉంది. ఒక రూమ్ అయితే ఉంది. ఇప్పుడైతే మనైతే రాణి మహల్కి అయితే వెళ్దాము. మన ఎదురుగా కనపడుతుంది అదే రాణి మహల్ అనమాట. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ప్రజలు తాగునీటి కోసం ఒక పెద్ద చెరువునైతే తవ్వేయడం జరిగింది. కొండ మీద పడిన వాటర్ అంతా చెరువులోకి అయితే వస్తుంది. ఇది అక్కడ ప్రజలకి మొత్తం వాటర్ మొత్తం సరిపోతుంది. ఇక్కడైతే ఈ చెరువు చాలా పెద్ద అనమాట. ఒక సంవత్సరం దాకా వీళ్ళు కరువుతో అల్లాడాల్సిన అవసరం లేదు. అంత పెద్ద చెరువు అయితే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు తవ్వించడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ చెరువు మీకు చూపిస్తాను చూడండి. మన ముందు ఉందిగా బలిపీఠం, అది దాన్ని ఎక్కాలంటే కింద నుంచి అయితే ఎక్కాలి. జారుడు మొత్తము కింద నుంచి ఎక్కాలి. అక్కడ శ్రీకృష్ణదేవరు శిక్షలు చేసిన వాళ్ళకంతా అక్కడ గురి శిక్ష చేస్తారంటే ఇప్పుడు పైకి వెళ్ళైతే చూద్దాము. ఇప్పుడు రిస్క్ అయితే చేస్తాను, చాలా హైట్లు అయితే ఉంది. మొత్తం జారుడు చూస్తాను, ఎంత ఎత్తుంది, ఎంత జారుడు. స్టెప్స్ కూడా అయితే లేవు. స్కిడ్ అయిందంటే కింద అయితే పడిపోతాము. మన మీదకే
చూడండి ఎంత హైట్లో ఉన్నాను నేనైతే. నేను కొండ మీద అయితే ఉన్నాను. ఇక్కడ చాలా మంది చనిపోయారంట ఎక్కి కొండెక్కి. కానీ ఏంటంటే ఇక్కడ బలిపేట ఉందని చూసానికి వచ్చాను. శ్రీకృష్ణదేవుడు తప్పు చేసిన వాళ్ళు అక్కడ ఉరి తీసి చంపారంట. కానీ ఇంకో 2 హిస్టరీలు అయితే ఉన్నాయి. ఇంకో పైకి వెళ్ళైతే మనం అయితే చూద్దాం. ఇప్పుడు కొండ మీదకి అయితే వెళ్దాం. వీడియో చూస్తా ఉన్నాడు. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫారెస్ట్ చూడండి, మొత్తం చెట్లతో అయితే ఉంది. దారి కూడా లేదు మనకు పోయేదానికి పైకి. ఇదేదో ఉంది దారి, చూద్దాం. ఒక్క నిమిషం ఉండండి. గేట్లు అయితే ఉన్నాయి. ఏంది గేట్లు అర్థం కదా. ఓహ్, ఇటైతే ఏం లేదు, ఏం లేదు. బైక్ వెళ్ళిపోదాం. ఈ గోడ ఉందిగా, సైనికులు ఇక్కడ కాపలా కాసారు అనమాట జగడానికి. ఇక్కడంతా ఇక పైకి అయితే వెళ్దాం. కింద నుంచి ఎక్కేలేక కలుపు వచ్చేసింది భయంకరంగా. చూడ మొత్తం చెట్లు, ముళ్ళ చెట్లు అయితే ఉన్నాయి, గుచ్చుకుంటా ఉంది. మీరు ఎవరు చంద్రగిరికి వచ్చినప్పుడు ఎవరైతే రిస్క్ చేయొద్దు. కొండ మీదకి కింద మ్యూజియం చూసుకొని, రాణిమహల్ చూసుకొని వెళ్ళిపోండి. రిస్క్ చేయొద్దు. ఇది రిస్క్తో కూడిందనమాట. చూడండి, ఏమైనా జారి పడ్డామంటే ఇంకంతే సంగతులు. మొత్తం లోయలు, అంత ఫ్లాట్గా ఉందని అంత ఫ్లాట్గా ఉంది. చిన్న కోటలు అయితే ఉన్నాయి. సైనికులు కాపలా కాసిన కోటలు ఎన్ని చూడండి. మనం ఎంత ఎత్తులో ఉన్నామో, మన జాగ్రత్త అయితే పైకి అయితే వెళ్ళాలి. బలిపేట కాడికి చూద్దాం. మొత్తం పొదలు, శత్రువుని ఎక్కడి నుంచి శత్రు సైన్యం చూసేదానికి ఇదంతా కోట బొక్క అనమాట. బొక్కలో నుంచి పిరంగులు పెట్టి చూస్తారనమాట. శత్రు సైన్యం ఎక్కడ ఉన్నారో మొత్తం చూసి రాజుగారికి చెప్తారు. ఇంకా పైకి అయితే వెళ్దాం. ఇంకా ఉంది, ఇంకా పైకి అయితే వెళ్ళాలి. ఇంకెళ్తాం పైకి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంతలో బండలు కింద నుంచి ఎట్ట మోసారు అబ్బా సైనికులు. అప్పుడు ఎంత బలం లేకపోతే ఎట్ట మోసారు ఈ బండలు ఇక్కడికి. అదే ఆశ్చర్యం నాకు, ఇక్కడ నచ్చింది అదే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి దారి అయితే లేదు. దీన్ని ఎట్టక్కల అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచి దారి అయితే లేదు. ఇక్కడి నుంచి ఎట్టక్కలే నేను ఎట్టని చూపించాలబ్బా మీకు. చూడండి, మన ముందే దారి అయితే లేదు. ఇక్కడికి ఆగిపోయింది. అది ఎట్టకాలం మనకి అర్థం కాదు. మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడైతే కొండ మీదకి అయితే వెళ్ళాలి. చూద్దాం, రిస్క్ చేద్దాం. రిస్క్ చేసి వెళ్దాం పైకి. కోట చుట్టూ చూడండి. ఇప్పుడు సరిహద్దు కూడా ఏ విధంగా ఉంది. కొండ మీద సరిహద్దు కూడా ఉంది. శత్రు సైన్యాలు పైకి రాని కూడా మొత్తం కోట కూడా అయితే కట్టున్నారు. ఒక రేంజ్ లో కట్టున్నారు. ఇంగ్లీష్ చూపిస్తాను చూడండి, ఎంత కోట కూడా. దీనికైతే దారి అయితే లేదు. ఎట్టాల పైకి. ఎట్టయితే బలిపేట దగ్గరికి అయితే చేర్చుకున్నాను. దీనికి 2 హిస్టరీలు అయితే 2 హిస్టరీలు అయితే ఉన్నాయి. హిస్టరీ నెంబర్ 1 ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు నిద్ర లేపారని ఇక్కడ గంట కట్టారని ఒక హిస్టరీ అయితే ఉంది. గంట మోగిస్తే ఆయన నిద్ర లేపేవారని ఒక టాకు. ఇంకో 2వ హిస్టరీ ఏంటంటే ఇక్కడ తప్పు చేసి ఉంటారు కదా కొంతమంది ఖైదీలు ఇంకా చాలా రకాల చేస్తారు కదా, వాళ్ళని ఇక్కడ ఉరి తీసేవాళ్ళు అని అంటున్నారు ఇక్కడ గ్రామ ప్రజలు అయితే. 2 హిస్టరీలు అయితే ఏది నిజం మనకైతే తెలియదు పూర్తిగా. ఇది ఈ బలిపీఠం అంటారు. దీన్ని కష్టపడి తీస్తున్నాను. వీడియో లాస్ట్ వరకే చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇదే అనమాట బలిపీఠం. ఇంకా జూమ్ చూపిస్తాను. అక్కడ తాళ్ళు కూడా ఉన్నాయి.
దీక్ష చేసిన వాడు మొత్తం ఉరి తీసేదంట ఇక్కడైతే. ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ఇది 3వ రాజధాని, చంద్రగిరి కూడా 3వ రాజధానిగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ బస్ చేసేటప్పుడు ఇక్కడ సైనికులు గంట పెట్టేదంట ఆయన నిద్ర లేపేదానికి. గంట మోగిస్తే అక్కడ ఆయన నిద్ర లేపేదంట కొండ మీద అని ఇక్కడైతే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఇంకా వాళ్ళకే తెలియాలి. చూడ మన బ్యాక్ సైడే ఉంది. నేను కష్టపడి ఎక్కాను ఇప్పుడు దాకా. నా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను చాలా కష్టపడి చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.